ఈరోజు ఈ రాష్ట్రంలో గంభీరమైనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారి దాదాపు జిఎస్డిపిలో 50% అప్పులే ఈ రాష్ట్రంలో ఉండి కేవలం 2.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఎక్కడ గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడ అభివృద్ధి కానరావడం లేదు. ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉన్నది. డ్రింకింగ్ వాటర్ కోసం మరి ప్రజలు తిప్పలు పడుతూ ఉన్నారు. అంతేకాదు పాట్ హోల్స్ తోటి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయి. అదే కాదు ఈరోజు మరి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అని చెప్పేసి ఇక్కడ మరి విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు అట్లే ఉన్నాయి. ఎందుకోసం అని చెప్పి మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఎందుకోసమని ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి 1,000 కోట్ల రూపాయలు ఆ రోజు బకాయి అట్లే ఉన్నది. మీరు ఇవ్వాల్సిన సింగరేణి బకాయిలు ఎందుకు 60,000 కోట్ల రూపాయలు చెల్లించకుండా ఆ రకంగానే ఉంచినారు? ఎందుకోసం అని చెప్పేసి ఈరోజు మీరు ఇవ్వాల్సినటువంటి లక్షల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేవలం మూసీ పేరు మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. కొడంగల్ పేరు మీద 1,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. బడే గుత్తదారుల కోసమే మీరు చేసేటువంటి కార్యక్రమాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలైన వర్గాల విద్యార్థులకు పేమెంట్ కోసం మీకు డబ్బులు చెల్లించడానికి చేతులు రావడం లేదు. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం కమిషన్ల కోసం పనిచేస్తూ ఉన్నది. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ రోడ్డెక్కి మా బిల్లులు చెల్లించాలంటే ఈరోజు బట్టి విక్రమార్క కుటుంబం వాళ్ళు 10% కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి రోడ్డుకి చెప్పే దుస్థితి ఏర్పడ్డది. అంతేకాదు బట్టి విక్రమార్క చేంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసినటువంటి పరిస్థితి కళ్ళారా చూసినాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో పాలన అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈరోజు పాలన గాడి తప్పింది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కుంభకోణాల మయమైపోయింది, కమిషన్ల మయమైపోయింది. ఈరోజు ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అసహించుకునే స్థాయిలో ఈరోజు ఈ ప్రభుత్వం దిగజారిందనే సంగతి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.